ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి గురై బాధలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇది ఎంతో ఊరటనిచ్చే వార్త. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని వార్త కూడా ఇదే. అధికారం చేజిక్కించుకున్నప్పటికీ ఎన్నికల్లో వైసీపీయే పైచేయి సాధించి దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఏమిటా రికార్డ్? జగన్ పార్టీ అంత సంబరపడాల్సిన వార్త ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఈ పరిణామం తెలుగుదేశం శ్రేణులను అమితానందంలో, జగన్ పార్టీని నిరుత్సాహంలో ఉంచింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగిన ఓ రాజకీయ పార్టీగా జగన్ పార్టీని మించలేకపోయింది. దేశంలోని అతిపెద్ద పార్టీలో ఒకటిగా వైసీపీ అవతరించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, దేశంలోని రాజకీయ పార్టీలో ఓట్ల పరంగా ఏది పెద్ద పార్టీ తదితర వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం వైఎస్ఆర్సీపీ దేశంలోని 5వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో 36.56% ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచి అధికార పీఠం దక్కించుకుంది. 21.96% ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 4.58% ఓట్లు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 4.37% ఓట్లు తెచ్చుకుని 4వ స్థానం దక్కించుకుంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 2.06 ఓట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. 2.04% ఓట్లతో బీఎస్పీ 6వ స్థానంలో ఉంది. 1.98% ఓట్లతో తెలుగుదేశం పార్టీ 7వ స్థానం దక్కించుకుంది. ఓట్ల శాతంలో 5వ స్థానంలో నిలవడమే కాదు, జగన్ పార్టీ మరికొన్ని ఘనతలు కూడా సాధించింది. వైఎస్ఆర్సీపీ కన్నా ముందున్న 4 రాజకీయ పార్టీలు ఏదో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమిగానూ బరిలోకి దిగాయి. జగన్ పార్టీ మాత్రం సింగిల్ గానే పోటీ చేసి ఈ ఘనత సాధించింది. పైగా జగన్ పార్టీ కన్నా ముందున్న పార్టీలు చాలా ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఆ ఓట్లు సాధించగా వైఎస్ఆర్సీపీ కేవలం 25 సీట్లలోనే పోటీ చేసి 1,31,74,874 ఓట్లు సాధించగలిగింది. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 1,25,69,179 ఓట్లు పొందగలిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల పరంగా తెలుగుదేశం పార్టీ కన్నా ముందు నిలబడ్డం, దేశంలోనే 5వ అతిపెద్ద పార్టీగా అవతరించడం జగన్ పార్టీకి ఎంతో ఊరట